బ్రిటన్ మెజారిటీ క్రైస్తవులు, కానీ రాజ్యం క్రైస్తవ రాజ్యం కాదు. ఇంకా బ్రిటన్లో అయితే విచిత్రం చెప్తాను. బ్రిటన్ రాజు అంటే మనకు రాష్ట్రపతి లాగా ఆయన చర్చికి కూడా అధినేత. ఇంకా మనలాగా లౌకిక రాదు పూర్తిగా. భారత లౌకిక తత్వానికి బ్రిటన్ లౌకిక తత్వం కూడా తేడా ఉంది. బ్రిటన్ రాజు అంటే బ్రిటన్ రాజ్యాధినేత, చర్చికి కూడా అధినేత. అయినా కూడా అక్కడ ఒక హిందువు, ప్రాక్టీసింగ్ హిందువు, ఒక ప్రౌడ్ హిందువు, నేను హిందువును అని గర్వంగా చెప్పుకుంటూ హిందూ మత ఆచారాలని బహిరంగంగానే అబ్జర్వ్ చేస్తూ ఆఖరికి తన ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా గోపూజతో సహా హిందూ ధర్మాలను చేర్చడానికి ఏమాత్రమూ వెనకాడని రిషి సునక్ ఆ దేశ ప్రధాని కాగలిగాడు. ఎలా కాగలిగాడు? అది క్రైస్తవ రాజ్యం అయితే సాధ్యమవుతుందా? క్రైస్తవ రాజ్యంలో క్రైస్తవులే అవుతారు. అది కాదు సెక్యులర్ రాజ్యం కనుక ఒక ప్రాక్టీసింగ్ హిందూ, అత్యంత చిన్న మైనారిటీ బ్రిటన్లో హిందువులు, కానీ ఆ దేశ ప్రధాని కాగలిగాడు. అది లౌకిక రాజ్యం అంటే. లౌకిక రాజ్యానికి మత రాజ్యానికి ఉన్న తేడా.